అందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలమ్మా, వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుని, తండ్రి నీ పొందన నీ వాక్యం చేత ప్రభువా నీ బిడ్డలకు మీరే నా తండ్రి వాక్యాన్ని అర్థవంతమైన రీతిలో నీ ప్రజలకు విరిచి వడ్డించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం అనేసరికి మనందరికీ పాస్టర్ గారు మీరు మర్చిపోయిందేమో, క్రిస్మస్ అయిపోయింది, ఇక్కడికి వచ్చాం మనమందరూ కూడా నూతన సంవత్సరంలోకి ప్రవేశించాము అని ప్రియులారా మన యొక్క మనసులో తట్టుతుండొచ్చు ఆలోచన. అవును ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఏం చెప్పబోయే అంశం ఏంటంటే భయపడకుడి అనే మాట గురించి చెప్పబోతున్నా. ప్రియులారా, మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు తీసుకున్నటువంటి వాగ్దానం తీసుకున్నప్పటికీ, దేవుని సన్నిధిలో నిర్ణయాలు చేసుకున్నప్పటికీ, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నప్పటికీ ఇంకా నువ్వేమన్నా భయపడుతున్నావేమో, ఇంకా నీవేమన్నా కృంగిపోతున్నావేమో, ఇంకా ఏమన్నా నువ్వు దిగులు పడుతున్నావేమో, నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, భయపడకుము అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవద్దు అని యొక్క పిల్లల నూతన సంవత్సరంలో మొదటి ఆదివారపు పునరుత్థానపు దినమున దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు. నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, నీవు భయపడవద్దు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు భయపడవద్దని నేను చెప్తున్నానంటే, ఎందుకు ఆ మాట దేవుడు అంటున్నాడంటే, మనం ఆరాధించే దేవుడు యూదా గోత్రపు సింహం. యూదా గోత్రపు సింహం. సింహానికి భయం తెలియదండి, సింహానికి భయం తెలియదు. ఎంత పెద్ద జంతువైనా ఏదైనా సరే ఆ సింహం మొదట సాగిలపడవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యూదా గోత్రపు సింహం అనేటువంటి ఆ గొప్ప దేవుని యొక్క పిల్లలను మనము గనుక దేవుడు అంటాడు, నీవు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహము పిల్లగా యూదా గోత్రపు సింహము దేవుడైతే ఆయనకు కలిగినటువంటి కుమారులము, ఆయనకు పుట్టినటువంటి కుమార్తెలు మనము కనుక, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవు భయపడవద్దు, నువ్వు భయపడకుము అని దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తుంటుంది. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఎవరు భయపడతారో తెలుసా? ఎవరు భయభ్రాంతులకు గురవుతారో తెలుసా? ఎవరు కృంగిపోతుంటారో తెలుసా? నిజమైన దేవుణ్ణి ఎవరైతే పిల్లరా ఎరగరో, నిజమైన దేవుణ్ణి ఎవరైతే ఎరగరో వారు మాత్రమే సమస్య వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు భయపడిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడి రాత్రికాల సమయంలో మనందరితో హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు యూదా గోత్రపు సింహపు బిడ్డలు కనుక మీరు భయపడనక్కర్లేదు, మీరు భయపడవద్దు అని దేవుని యొక్క వాక్యము రాత్రికాల సమయంలో స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రైస్తవులు ఎవరో తెలుసా? భయానికే భయం పుట్టించేవారండి. క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? దేవుని బిడ్డలు అంటే ఎవరో తెలుసా? భయానికి సైతము భయాన్ని పుట్టించేటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికి సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. రాజు అంటాడు, వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేయండి అన్నప్పుడు వారు భయపడిపోతారేమో అనుకున్నారు. ఇంకా మేము చనిపోతాము, మాకొద్దు ఈ శ్రమ, మేము మరలా వెళ్ళిపోతాం మా జీవితంలోకి అనుకుంటారేమో అనుకున్నాడు రాజు. కానీ భయానికే భయం పుట్టించినటువంటి పిల్లల సింహాలు షడ్రక్, మెషక్, అబేద్నెగో గట్టిగా చెప్పబడి దేవుని నామమున పొందుతాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, ఈ యొక్క సాయంకాల సమయంలో లూకా శుభవార్త 12వ అధ్యాయం 7వ వచనము. లూకా శుభవార్త 12వ అధ్యాయం 7వ వచనము చదివే వాళ్ళు స్పష్టంగా గట్టిగా నెమ్మదిగా చదవండి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఆమేన్, హల్లెలూయా. మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి అంటున్నాడు దేవుడు. చాలమ్మా, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి, మీరు
భయపడకండి అంటాడు. దేవుడి ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మీ గురించి మీరు భయపడవద్దు. మొట్టమొదటిగా నేను చెప్తున్న మాట తెలుసా? మీ గురించి మీరు భయపడవద్దు. ఇది ఒకసారి మీ తల వెంట్రుకలు పట్టుకుంటే అవి ఎంత మాత్రం మీరు లెక్కించలేరు. మీ వల్ల కాదు. నువ్వు లెక్కించగలవా? లెక్కించలేవు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ తల వెంట్రుకలను లెక్కించేవాడిని. నీ తలలో వెంట్రుకలు ఎన్నాయో నాకు తెలుసు. ప్రతిరోజు నీ తల వెంట్రుకలు ఎన్ని ఊడిపోతున్నాయో నీకు తెలియదు, కానీ నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నీకు ఏమి కావాలో, ఏమి అవసరమో దేవునికి సమస్తము తెలుసు. నీ నెత్తుటి వెంట్రుకలను, నీ యొక్క తల వెంట్రుకలను ఆయన లెక్కించిన వాడు. ఆ యొక్క పిల్లల రాలిపోయినటువంటి వెంట్రుకలు కూడా ఆయన లెక్కించే దేవుడు. అవి మన చేత కాదు పిల్లల. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల తండ్రి అయినటువంటి దేవుడు ఏలియాను తీసుకెళ్లి కెరీతు వాగు దగ్గర పెట్టాడు. ఆయనకు తెలుసు ఆయనకు ఆహారాన్ని ఏ విధంగా పంపించాలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ గురించి మీరు భయపడవద్దు. ఇదిగో కూడు గురించి, గుడ్డ గురించి, పరిస్థితుల గురించి మీరు భయపడవద్దు. దేవుడు సాక్షాత్తుగా ఏలియాతో మాట్లాడాడు. ఏలియా, నువ్వు వెళ్ళు, క్షేమకరమైన ఆ ప్రాంతానికి వెళ్ళు, క్షేమ స్థితిని నేను నీకు ఇస్తాను, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. పిల్లల కెరూతు వాగు దగ్గర ఉన్నటువంటి ఆ ఏలియాకు దేవుడు ఏ విధంగా ఆహారాన్ని పంపించాడండి? కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించినట్టుగా మనం చేస్తుంటున్నాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే మాట చక్కగా రాయబడి ఉంటుంది. చదవండి మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 30-31 వచనాలు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 30-31 వచ్చి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మీ గురించి మీరు భయపడవద్దు. ఇదిగో పిచ్చుకలు, పక్షులు అవి ఎంత మాత్రము భయపడట్లేదు. వాటికంటే మీరు శ్రేష్టమైన వారు. వాటికి ప్రతిరోజు కూడా కడుపు నిండా ఆహారాన్ని పెడుతున్నాను. వాటికంటే మీరు శ్రేష్టమైన వారు. కాబట్టి మిమ్మల్ని నేను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటా. మీ అవసరం ఏంటో, మీ అక్కరేంటో, మీ కొదవేంటో నాకు తెలుసు. ఆయనకు ఆహారము, ప్రవక్త అయినటువంటి ఏలియాకు ఆహారం ఏ విధంగా పంపాలో ఆయనకు తెలుసు. కాకుల ద్వారా ఆహారాన్ని పంపించినటువంటి వాడు పిల్లరా మన గొప్ప దేవుడు, మన అవసరతలు ఎరిగినటువంటి దేవుడు. ఏమో మనం వాగ్దానం తీసుకున్నప్పుడు కూడా భయం వేస్తుంది. ఈ సంవత్సరమైన నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తారంటారా అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటారు. ఏమోబ్బా ఏం జరుగుతుందో, ఏమోబ్బా ఏం వస్తుందో, ఏమవుతుందో అని రకరకాలుగా భయపడిపోతుంటారు, భయభ్రాంతులకు గురవుతుంటారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయభ్రాంతులకు గురవుతున్నప్పుడు, భయానికి గురవుతున్నప్పుడు నిజంగా మనం ఇంకా దేవుళ్ళో స్థిరంగా లేమని గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రోపేట మనం చేసుకుంటున్నాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఆ ప్రవక్తని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆయనకు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. పిల్లరా, మన గురించి ఎంత మాత్రం మీరు భయపడవద్దు. మీ పిల్లల గురించి భయపడవద్దు, మీ ఆహారం గురించి భయపడవద్దు, మీ భర్త గురించి భయపడవద్దు, మీ పని గురించి భయపడవద్దు. ఇదిగో ఇమ్మానుయేలు అయిన దేవుడిని మీకు తోడై ఉన్నాను, మీకు సహాయం చేయవాడను నేనే. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. రండి యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనము. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనం. నీతిని అనుసరించే వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిందలకు భయపడకుడి. యెషయా ప్రవక్త ప్రవశిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెషయా ప్రవక్త ప్రవచిస్తుంటున్నాడు. సంఘంలో, సమాజంలో రకరకాల మనుషులు నివాసం చేస్తుంటున్నారు. రకరకాలైన ప్రజల మధ్యన మనము నివాసం చేస్తుంటున్నారు. కానీ వీళ్ళందరూ మన పైన నిర్దాక్షిణ్యంగా నిందలు వేస్తుంటారు. దెర్ ఇస్ నో రీజన్. అది కరెక్ట్ కారణం ఉండదు. అయినప్పటికీ మన మీద ఏం చేస్తారు? వాళ్ళు
నిందలు వేస్తారు. అయినప్పటికీ ఏం చేస్తారు? మన మీద వారు అబండాలు వేస్తారు. అయినప్పటికీ ఏం చేస్తారు? వాళ్ళు మన పైన దొంగతనాలు వేస్తారు. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? భయపడకము అని చెబుతూ మనుషులు పెట్టు నిందకు, మనుషులు వేసే నిందలకు భయపడకము, వారి దూషణ మాటలకు దిగులు పడవద్దు, కృంగిపోవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు. ఇలాగ దూషించబడిన వారు, నిందలకు గురైనటువంటి వారు, రకరకాల ఇబ్బందులకు గురైనటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తిని నేను గుర్తు చేస్తానండి. యోసేపు నీతిమంతుడు, యోసేపు పవిత్రుడు. కానీ యోసేపు మీద ఏం నింద వచ్చిందండి? పోతీఫరు భార్య నింద వేసింది కదా, భర్తతో చెప్పింది కదా, ఈ మనుషుడు నన్ను చడపడానికి ప్రయత్నం చేశాడు, ఆమె కోరిక తీర్చలేదని, ఆమె అనుకున్నట్టు జరగలేదని, ఆమె చెప్పినట్టు చేయలేదని ఈ మనుషుడు నాకు విరోధంగా లేచాడు, ఈ మనుషుడు నీకు అవమానం చేయడానికి తలపెట్టాడు అని అనవసరమైనటువంటి నిందలు ప్రియులారా యోసేపు పైన వేయటం జరిగింది. ఇంకా చాలా మంది ఉన్నారు అలాంటి వ్యక్తులు మనం చెప్పుకుంటా పోతే ప్రియులారా నిందలు వేశారు. కానీ ఎంత మాత్రం యోసేపు తెలుసా? కృంగిపోలేదు, బాధపడలేదు. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఇదిగో ఆ కృంగుదల నుంచి తీసుకొచ్చే, ఆ కృంగుదల నుంచి ధైర్యపరిచే ఆ గొప్ప దేవుని దగ్గరికి వెళ్లి నీతితో నిజాయితీతో ఆయన ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాడు. గాని ఆయన ఎలాంటి విషయంలో ఆయన భయపడలేదండి. చాలా తారసంగా చక్కగా నెమ్మదిగా ఉండి దేవుని సన్నిధిలో నీతితో నిజాయితీగా బ్రతికినటువంటి వాడండి. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి కారణం లేకుండా కూడా చాలా మంది మన జీవితాల్లో నిందలు వేస్తారు. చూసారా? ఒక మనిషిని కృంగదీసేదానికి, ఒక మనిషిని భయభ్రాంతులకు గురి చేసేదానికి, ఒక మనిషిని నిందించడానికి, ఒక మనిషిని భయభ్రాంతులకు గురి పెట్టడానికి రకరకాలైన మనుషులు మన చుట్టూ ఉన్నారండి. అయితే ఆ యొక్క పిల్లల నిందకు దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నట్లయితే దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మరొకసారి యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ నింద వచ్చినప్పటికీ, ఆ శ్రమ వచ్చినప్పటికీ, అలాంటి పరిస్థితి అతను ఎదుర్కొన్నప్పటికీ నీతితో నిజాయితీతో దేవుని సన్నిధిలో నిలబడుకున్నాడు. కాబట్టినే యోసేపు పిల్లల ప్రధానిగా అక్కడ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున భయపడతాం. కాబట్టి భయపడమాకండి. నిందలు నీ పైన అనవసరంగా వేసినప్పుడు, నిన్ను కృంగదీసినప్పుడు, లేనిపోని మాటలు నీ పైన చెప్పినప్పుడు, నీ జీవితంలో రకరకాల మాటలు, రకరకాల ప్రజలు నీ గురించి, నా గురించి, మన గురించి చెప్పుకున్నప్పుడు డు నాట్ బి ఫియర్, డు నాట్ బి బాదరింగ్. పిల్లరా, నువ్వు భయపడనక్కర్లేదు, బాధపడిన అవసరం అంతకంటే లేదు, కృంగిపోవలసినటువంటి అవసరం అంతకంటే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం తీసుకున్న తర్వాత కూడా నీ పైన నిందలు వేస్తారు. హల్లెలూయా. నిన్ను కృంగదీయడానికి ప్రయత్నం చేస్తారు, నిన్ను ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, నీ నీతిని తీసివేయడం, నీ నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ భయపడకుండా దేవుని యొక్క మార్పులో నడిచినట్లయితే దేవుడు ఉన్నతమైన స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. రండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనము. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, చెలియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా సమస్యలను చూసి భయపడవద్దు. మొట్టమొదటిగా మీరేమి భయపడవద్దు. మొట్టమొదటి మనం చూసినటువంటి మాట ఏంటంటే, మీ గురించి మీరు ఎంత మాత్రము భయపడవద్దు. రెండవది పిల్లలు మనం చూసాం కదా, నిందలకు భయపడవద్దు. మూడవదిగా సమస్యను చూసి నువ్వు భయపడవద్దు. ఇక్కడ యెహోషాపాతు రాజు శత్రు సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు. పిల్లరా, యెహోషాపాతు రాజు శత్రు సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి యెహజీయేలు అంటున్నాడు, ఆయన చెప్తున్నాడు, రాజా, శత్రు సైన్యాన్ని చూసి నువ్వు భయపడిన అవసరం లేదు, దిగులు చెందని అవసరం లేదు, కృంగిపోని అవసరం లేదు. యుద్ధము నువ్వు కాదు చేసేది, యుద్ధము దేవుడు మాత్రం చేస్తాడు నీ తరపున. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. యెహోషాపాతు రాజు ఆ శత్రు సైన్యాన్ని చూసినప్పుడు ఇక అయిపోయింది నా పని,
ఇక నన్ను చంపేస్తారేమో, ఇక నా పరిస్థితి అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి పూర్తిగా ఇంకా పిల్లల భయభ్రాంతులకు గురైపోయాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు ద్వారా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ఒక భక్తుడు యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్తున్నాడు, రాజా యెహోషాపాతు రాజా భయపడ మాకు, యుద్ధం నువ్వు కాదు చేసేది, యుద్ధము యెహోవా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం చాలా భయపడిపోతుంటాం, చాలా భయభ్రాంతులకు గురైపోతుంటాం. ఇక ఈ సమస్య నా నుంచి ఎలాగ దూరం అవుతుంది, ఈ సమస్య నుంచి నేను తప్పించుకోలేనేమో, ఈ పరిస్థితి నుంచి నేను తప్పించుకోలేనేమో, ఈ అప్పుల ఊబిలో నుంచి నేను బయటికి రాలేనేమో, ఇదిగో ఈ పిల్లల సమస్య ఎప్పుడు పోతాయేమో, ఈ యొక్క గర్భఫలం నాకు వస్తుందో రాదేమో, ఉద్యోగం నాకు వస్తుందో రాదో అని రకరకాల సమస్యలు మనుషులను వేటాడుతున్నప్పుడు పిల్లల దేవుడు అంటాడు, భయపడకము, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఇదిగో నీ గురించి ప్రతిదీ నా దేవుడు ఆలోచన చేస్తుంటున్నాడు. నీ గురించి నా దేవుడు మాత్రమే, మన దేవుడు మాత్రమే, మనం ఆరాధిస్తున్న నజరేయుడైనటువంటి యేసు యూదా గోత్రపు సింహమే నీ తరపున యుద్ధం చేస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరి గొల్యాతును మరి దావీదు గురించి మనం ఒకసారి గమనిస్తే, వాడు ప్రతిరోజు వచ్చి సవాలు విసిరేవాడు ఇశ్రాయేల్ ప్రజలను. ప్రతిరోజు 40 రోజులు వచ్చి, ప్రతి సాయంకాలం పూటను వచ్చి ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల మీద అతను హేళనగా మాట్లాడిపోయేవాడు. అయితే దావీదు అంటాడు, పిల్లరా మీకు తెలిసే విషయము, దావీదుకు లిటరల్ గా ఫిజికల్ గా అతని మీద యుద్ధం చేసే ఆ యొక్క బలము గాని ఆ శక్తి గాని అతనికి ఉండదండి. కానీ దావీదుకు తెలుసు దేవుడు గొప్ప దేవుడని, ఆయన శక్తిమంతుడని, ఆయన బలాఢ్యుడని. అందుకోసమే అంటాడు కదా, రే బాబు నీతో నిజంగా అయితే, లిటరల్ గా అయితే, ఫిజికల్ గా అయితే నేను యుద్ధం చేయలేను, యుద్ధం నేను కాదు చేసేది, నీతో యుద్ధం ఎవరు చేస్తాడు తెలుసా, నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మన తరపున పిల్లరా, అది జటిలమైన సమస్య నీకు వచ్చినప్పటికీ, ఆ యుద్ధ భూమిలో రణరంగంలో నువ్వు ఉన్నప్పటికీ, ఇక ఈ పరిస్థితిలో నుంచి నేను బయటకు రాలేను అని నువ్వు అనుకున్నప్పటికీ, నీ తరపున నా దేవుడు వ్యాజ్యమైన దేవుడై ఉన్నాడు, యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు, నీకు జయాన్ని ఇచ్చే దేవుడిని నీవు కలిగి ఉన్నావని పిల్లల ఈ రాత్రి కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, భయపడవద్దు. సమస్యలు వస్తుంటాయి, సుడిగుండాలు వస్తుంటాయి. నీ జీవిత ప్రయాణంలో, ఆత్మీయ యాత్రలో, దైనందిన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆరాటాలు, ఎన్నో కృంగుదలలు, ఎన్నో పరిస్థితులు నిన్ను వేటాడుతుంటాయి. కానీ ఆ సమస్యల నుంచి, ఆ సుడిగుండాల నుంచి, ఆ పరిస్థితుల నుంచి రక్షించడానికి శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. గట్టిగా చెప్పుకోండి, దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకసారి మన రాత్రికాల సమయంలో దేవుడు నీకున్న ప్రతి పరిష్కారానికి దేవుని సన్నిధిలో మాత్రమే, నీ ప్రతి సమస్యకు, నీ ప్రతి ఒక్క ప్రాబ్లానికి దేవుని సన్నిధిలో మాత్రమే పిల్లరా ఆ పరిష్కారం దొరుకుతుంది. వేరే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క సమస్యను ఇంకా నువ్వు జటిలంగా చేసుకుంటావు, ఇంకా గొప్పగా చేసుకుంటావు, ఇంకా ఎక్కువ చేసుకుంటావు. కానీ దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైతే వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడతావో ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామని మహిమపడతాం. అయితే ఆ యొక్క సమాజ మందిరపు అధికారి యేసయ్యతో ఏంటని సమస్యని దేవుడు అడిగినప్పుడు, యేసయ్య అడిగినప్పుడు సాక్షాత్తుగా చెప్తాడు, ఇదిగో నా కుమార్తె పరిస్థితి అన్నప్పుడు పిల్లలు గమనించండి, దేవుడు అంటాడు కదా, ఈ చిన్నది నిద్రపోతుంది గాని, ఈ చిన్నది చనిపోలేదు గాని. పిల్లరా, ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా, ఈ చిన్నది ఏమంటున్నాడు తెలుసా, చనిపోలేదు గాని ఈమె నిద్రిస్తుందని చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మరణకరమైనటువంటి పరిస్థితులు నిన్ను దాపరించినప్పటికీ కూడా నా దేవుడు ఆ సమస్యను నీకు సమస్యగా లేకుండా, ఆ భయప్రాంతులకు నువ్వు గురి కాకుండా, దేవుడు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నీకు తోడుగా ఉంటానని ఈ రాత్రి కాల సమయంలో మనందరినీ హెచ్చరిస్తుంటున్నాడు. దేవుని ఘనమైన మహిమ కలుగును గాక. నా జీవితంలో, మనందరి జీవితంలో రకరకాల సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలన్నిటికీ పరిష్కారము దేవుని సన్నిధిలో మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్న సమస్య, పిల్లల సమస్య వచ్చినప్పుడు, సంతానపు సమస్య వచ్చినప్పుడు తిరగవలసిన చోటికి తిరిగింది, అనవలసిన మాటలు అనిపించుకుంది, రకరకాల నిందలు పడింది. కానీ ఎక్కడికి వచ్చి కూర్చున్నది తెలుసా, దేవుని మందిరంలోకి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు ఆ సమస్యలో నుంచి దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక.